డెవాప్స్ 20 డేస్ సిరీస్లో డే 18 వచ్చేసి మనము టెరాఫామ్లో provider.tf ఫైల్ గురించి తెలుసుకుందాం. మనం ఈ టెరాఫామ్ యూజ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ అయితే ఈ provider.tf ఫైల్ని కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైనా EC2 ఇన్స్టెన్స్ని ఆర్ ఏదైనా రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ రిసోర్స్ని మనము ఏ క్లౌడ్ ప్రొవైడర్ అండ్ ఏ రీజియన్లో క్రియేట్ చేయాలి అనుకుంటున్నాం అనే ఈ డీటెయిల్స్ అనేవి మనము provider.tf ఫైల్లో మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక EC2 ఇన్స్టెన్స్ ఆర్ EC2 రిసోర్సెస్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను ఇన్ AWS క్లౌడ్ ప్రొవైడర్ అండ్ ముంబై రీజియన్ అని అనుకుందాం. సో అప్పుడు నేను ఈ డీటెయిల్స్ అన్నీ కూడా provider.tf ఫైల్లో మెన్షన్ చేసి EC2 స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేసినట్టయితే మనకి ఆ EC2 ఇన్స్టెన్స్ అనేది ముంబై రీజియన్ అండ్ AWS క్లౌడ్ ప్రొవైడర్తో క్రియేట్ అవుతుంది. ఓకేనా? సో చూసారు కదా ఈ రీల్. ఇంకా మీకు టెరాఫామ్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో మనం డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాము. బయోలో లింక్ ఉంటుంది, వన్స్ చెక్ చేయండి అండ్ నచ్చితే ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ స్క్రోల్ చేసే ముందు ఫాలో చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.